హలో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెక్కీ లైఫ్. సో గైస్, ఈరోజు వీడియో ఏంటంటే రివ్యూ అనమాట. సినిమా చూసినంతసేపు నాకు ఒకటే అనిపించింది అనమాట, ఇది పెద్ద యాడ్ అని. సో నాకు తెలిసి ఏంటంటే గాల్లో కొట్టుకోవడం వల్ల, ట్రైన్లలో ఫైట్ చేయడం వల్ల, ఫ్లైట్ల నుండి దూకడం వల్ల ఇది సినిమా హిట్ అవుతుంది అని అనుకోవడం చాలా అంటే చాలా వరకు క్రేజీ అనమాట. సో సినిమా అయితే చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, సినిమా కేవలం హృతిక్ రోషన్ కోసం తీసినట్లుంది అని అనిపించింది అనమాట. సో మన ఎన్టీఆర్ అన్న క్యారెక్టర్ నాకైతే అర్థమే కాలేదు. చికాకు చికాకు గజిబిజి గజిబిజి ఉంది. అసలు ఎట్లుంటుందో కూడా, అసలు ఆ క్యారెక్టర్ ఏంది, ఎట్లుంది, అసలు దేనికోసం అనేది అక్కడక్కడ చికాక్ చికాక్ జిగ్జాగ్ జిగ్జాగ్ ఉంటుంది కదా, నాకైతే అట్లా అనిపించింది. సో మన ఎన్టీఆర్ అన్నకి హీరోయిన్ కూడా లేదు. ఇద్దరు మాత్రం యాక్టింగ్ మాత్రం చించేసిరని చెప్పొచ్చు. డ్యాన్స్ మాత్రం చించేసిరని చెప్పొచ్చు. ఫైట్స్ మాత్రం చించేసిరని చెప్పొచ్చు. కానీ గ్రాఫిక్సే నాకైతే నచ్చలేదు. సో ఈ సినిమాల కన్నా ఇంతకుముందు ఉన్న సినిమాలే ఎన్టీఆర్ అన్నవి నాకు తెలిసి ఊసర వెళ్ళి నయమని అనిపించింది అనమాట. సో నాకైతే సినిమా పరంగా చూసినప్పుడు ఎన్టీఆర్ అన్న కాలర్ ఎగిరేసాడు కదా, అంత నాకేం అనిపించలేదు. సో నాకు ఈ బేసిక్ అనిపించింది ఏంటంటే, అసలు ఇలాంటి క్యారెక్టర్, ఇలాంటి స్టోరీ అసలు ఎట్లా ఒప్పుకున్నాడు అని అనిపించింది. సో సినిమా రిలీజ్ చేసే ముందు సినిమా ఒకసారి థియేటర్లో వీళ్ళు చూస్తారు కదా, మరి చూసినప్పుడు వీళ్ళకైనా అనిపించలేదా, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆడియన్స్కి ఎట్లుంటే నచ్చుతుంది అనే ఇంటెన్షన్ వీళ్ళకి తెలియదా అని నాకైతే అనిపించింది అనమాట. నేను ఎన్టీఆర్ ఫ్యాన్ని కాబట్టి ఎన్టీఆర్ అన్న కోసమే సినిమాకి వెళ్ళాను అనమాట. సో మళ్ళీ ఇంకేంటంటే, మనకి ట్రైలర్ టీజర్ రిలీజ్ అయినప్పుడు అందులో హైప్ ఎట్లుందంటే, హృతిక్ రోషన్ మించిపోయింది, హృతిక్ రోషన్కి అమ్మ మొగోళ్ళు ఎక్కువ ఉన్నాడు అనిపించింది. సో సినిమా చూసిన తర్వాత సినిమాలో హృతిక్ రోషనే హీరో అని అనిపించింది అనమాట. సో నిజానికి హృతిక్ రోషనే హీరో కాబట్టి మన ఒక ఎన్టీఆర్ ఫ్యాన్గా నేనైతే సినిమా చూసి డిసప్పాయింట్ అయినా మొత్తానికైతే. సో ఎన్టీఆర్ అన్న ఇలాంటి స్టోరీలో ఒప్పుకోవడం ఏంది, ఒప్పుకున్న తర్వాత అసలు ఏం ఎక్స్పెక్ట్ చేసిండు, అసలు కొత్తదనం ఏమిటంటే దీంట్లో పెద్ద ఏం అనిపించలేదు. కాకపోతే పరిగెత్తడాలు, గాల్లో కొట్టుకోవడాలు, పరిగెత్తడాలు, దూకడాలు, ఇవన్నీ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే ఇది ఒక పెద్ద యాడ్ అని అయితే అనిపించింది. సో ఎన్టీఆర్ అన్న ఫ్యాన్గా నేనైతే సినిమా చూసి ఫస్ట్ డిసప్పాయింట్ అయినా, కానీ ఇది కాదు ఎంతకు మించి కావాలని నేను కోరుకుంటున్నాను అన్నమాట. నాకు తెలిసి సినిమా హిట్ అంటే డబ్బులు వచ్చి కలెక్షన్స్ వస్తే హిట్ కాదు, ఆడియన్స్ మనసుని గెలుచుకొని మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తే అది సినిమా హిట్. థియేటర్లో ఆడియన్స్ ఏడవాలి, నవ్వాలి, ఎమోషన్ అవ్వాలి, ఇలాంటివన్నీ ఆడియన్స్లో చూసినప్పుడు అదే సినిమా హిట్. మా ఆడియన్స్ మనసుకి టచ్ అవ్వాలి. సో ఇలాంటి చాలా తక్కువ అనిపించినాయి కాబట్టి సినిమా అంతా యావరేజ్ అని అనిపిస్తుంది. ఇక హీరోయిన్ విషయానికి వస్తే, హీరోయిన్ చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేసింది. సాంగ్స్ అయితే అందులో ఒక సాంగ్ ఉంది భయ్య, అందుకేసరా అనిపించింది. సో ఇంత పెద్ద సినిమాని ఇంత బడ్జెట్ ఖర్చు పెట్టి ఇలా తీశారు ఎందుకు అనే ఒక చివరికి మూవీ మొత్తం చూసిన తర్వాత నాకైతే అనిపించింది అనమాట. సో నాకు తెలిసి ఇద్దరు పెద్ద పెద్ద యాక్టర్స్ కలిసి సినిమా చేయడం వల్ల సినిమా హిట్ అనేది కాదు, గాల్లో కొట్టుకోవడం వల్ల సినిమా హిట్ అనేది కాదు, ట్రైన్ల పైన పరిగెత్తడం వల్ల సినిమా హిట్ అనేది కాదు. ఆడియన్స్కి కావాల్సింది ఏంటంటే స్టోరీ, కంటెంటు, ఎమోషన్స్ అనేది ఆడియన్స్కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎక్కువ బడ్జెట్ పెట్టి పెద్ద పెద్ద యాక్టర్స్ని పెట్టి సినిమా తీసినంత మాత్రాన సినిమా హిట్ అయితే కాదు అనే నా ఇంటెన్షన్ అనమాట. సో ఇప్పటికైతే సినిమా అయితే నాకు తెలిసి యావరేజ్ అనిపిస్తుంది, అది కూడా కష్టమే. సో మీరు సినిమా చూసినట్లయితే మీకు ఎలా అనిపించింది? సో వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ కేబీఆర్ అఫీషియల్. సో బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాను. సో బాయ్ బాయ్.